వార్తలకు స్వాగతం. ముందుగా మా తెలంగాణ టీవీ ప్రేక్షకులకు రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రగతి భవన్లో జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు. తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు. ప్రజలు ఆరోగ్యం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానన్న ప్రధాని. నింగిలో అద్భుతం, సూర్యుడి చుట్టూ వలయం. తెలంగాణలో పలు చోట్ల ఆవిష్కృతమైన దృశ్యం. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు. కొత్తగా 1,32,788 మందికి కరోనా నిర్ధారణ. ఇక వివరాలు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ వేడుకలు నిరాడంబరంగానే జరిగాయి. కోవిడ్ విజృంభణ వేళ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో నేతలు అమరవీరులకు నివాళులర్పిస్తూ పలు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణకు మాత్రమే పరిమితమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ సహజ వనరులతో నైపుణ్యం కలిగిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తమ వంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తమదైన సంస్కృతితో, కష్టపడే మనస్తత్వంతో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన అధికారిక నివాసం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆమెను కలిశారు. మరోవైపు ఈరోజు తమిళసై పుట్టినరోజు కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందించి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై ఇద్దరు చర్చించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా గవర్నర్కు సీఎం వివరించారు. ఆయుర్వేద వేడుకలు జరిగాయి. పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరిన్ని వివరాలు. రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత కేశవరావు నాయకులతో కలిసి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో మల్కాజిగిరి చౌరాస్తాలో జాతీయ జెండా ఆవిష్కరించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.
రాచకొండ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జెండాను ఎగురవేసిన రాచకొండ అడిషనల్ సిపి సురేందర్బాబు మరియు పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సెలబ్రేషన్స్ ఇక్కడ మన ఆఫీస్లో చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం మనకు ఆవిర్భవించడం ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ వాదులు తెలంగాణను ఎంతగా ప్రేమిస్తున్న వాళ్ళందరూ కోరుకున్న ఒక కోరిక నెరవేరడం జరిగింది. దీంట్లో తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి కవులు చెప్పడం జరుగుతుంది. ఎంతోమంది సిద్ధాంతకర్తలు ఈ విషయంలో చాలా ఉత్సాహంతో ఆ రోజు పోరాటం చేస్తారు. విద్యార్థులు చేస్తారు, త్యాగాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. వీటన్నిటికీ మూలంగా మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉద్యమం మూలంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ నారాయణ రెడ్డిలు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మరి 7 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని, సంక్షేమ పథకాలతోని సబ్బండ వర్ణాలను మెప్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన ఉంది. సో కేసీఆర్ గారి పాలన ఈరోజు మరి కొత్తగా 29వ రాష్ట్రంగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచాలనే ఒక మహాసంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. సబ్బండ వర్ణాలు ఆర్థికంగా, సామాజికంగా మరి ముందడుగు వేయాలి, అభివృద్ధి సాధించాలనే ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి అనేక రకాల పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతోని ఈరోజు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వందన కార్యక్రమంలో పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను పరామర్శించి సన్మానించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు శ్రీ మన్నే శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు అలా వెంకటేశ్వరరెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామరావు, స్పెషల్ కలెక్టర్ తేజస్ నందులాల్, పవర్ వైస్ చైర్మన్ గణేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జూన్ 2, 2021 8వ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా బుధవారం నాడు మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అసువులు బాసిన ఎందరో మహనీయుల త్యాగాలను మననం చేసుకుని వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న ఈ తరుణంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృంభించి ప్రజల ప్రాణాలను తీస్తూ వ్యాధిగ్రస్తులను చేస్తూ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిందని చెప్పుటకు ఎంతో బాధ కలిగిస్తుందన్నారు. కరోనా బారిన పడి జిల్లాలో 91 మంది చనిపోవడం బాధించే విషయమని అన్నారు. ఇంతవరకు జిల్లాలో 1,52,84,012 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఫ్రంట్ లైనర్స్కు, సూపర్ స్ప్రెడర్స్కు 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేశామని, 2 విడతలుగా జ్వర సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వారిని ఐసోలేషన్ చేశామని, ప్రస్తుతం 133 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, ఆక్సిజన్, మందుల కొరత లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరఫరా చేయుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ ఆస్తుల నమోదుకు చేపట్టిన ధరణి క్రింద భూములకు సంబంధించి ఇప్పటి వరకు 1,791 సవరణలు చేపట్టామని, పార్ట్ బిలో 6,800 సర్వే నెంబర్లు నిషేధిత భూముల నుండి పట్టా భూములుగా 433 ఆర్జీలు పరిష్కరించామని మంత్రి తెలిపారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి గాను జిల్లాలో 469 గ్రామ పంచాయతీలకు ప్రతి నెల 8,67,00,000 రూపాయలను అందజేస్తున్నామని, బాల్య వివాహాలను అరికట్టడం జరిగిందని తెలిపారు. ఉంచుకొని ఈరోజు గొల్లకుర్మలు కానివ్వండి, అదేవిధంగా మత్స్యకారులు కానివ్వండి, నేతన్న గీతన్న అందరికీ ప్రోత్సాహాలు అందించుకుంటూ ఈ కార్యక్రమాలను తీసుకొని పోతున్నాం. బట్ ఆ రోజు ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచించారో ఆ కళలు మన కళ్ళకు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరుతున్నాయి, సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. మేము కరోనా వైరస్ లో కూడా ప్రజల్ని కాపాడుకోవడానికి మరి ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా తగ్గినా మరి ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా జిల్లాలలో లాక్డౌన్తో పాటు మెడికల్ కేర్ కూడా ఎప్పటికప్పుడు కొంతమంది దురదృష్టవశాత్తు ఈ జిల్లాలో కూడా కొంతమంది చనిపోయినప్పటికీ చాలా మందిని కాపాడుకోగలిగాం. గతంలో హాస్పిటల్ వ్యవస్థ ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది, రాబో కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మరి అవసరం అనుకుంటే ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకొని ప్రజల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ఇటువంటి భయంకరమైనటువంటి వైరస్ వచ్చినప్పుడు మరి ముందు జాగ్రత్త చర్య కింద కార్యక్రమాలు తీసుకుంటూ దీంతో పాటు మీకు మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్ళేసే కార్యక్రమం అసలు ఈ దేశంలో కూడా ఏ రాజకీయ నాయకులు, ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయవు. అదొక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, పోలీస్ కిష్టయ్య, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శోభ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్, జుక్కలి ఎమ్మెల్యే హనుమంతు షిండే, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ శ్వేతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, గ్రంథాలయ చైర్మన్ పున్నా రాజేశ్వర్, స్పోక్ ఇన్ఛార్జ్ మనోహర్ రావు, ఆర్డీలు శ్రీను, రాజేశ్వర్, ఎంఆర్ఓ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడి 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుపెడుతుంది. అహింసా మార్గంలో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఉద్యమ సమయంలో ఆంధ్ర పెత్తందార్ల కోపానికి 379 మంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అయ్యిందంటే అది కేవలం కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు నిదర్శనం. దేశంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టే ఇంత అభివృద్ధిని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటుండే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వ పాలన యంత్రాంగానికి, అధికారులకు కృతజ్ఞతలు. కరోనా సమయంలో అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క స్ఫూర్తి, వారి ధైర్యం, వారి నాయకత్వం. శాంతి భద్రతను కాపాడే పోలీసు యంత్రాంగం ఉంది. ఇక్కడ చూసాం, కరోనా వచ్చిందంటే మాకు పోలీసు డీజీపీ నుంచి మొదలుకుంటే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు రమేష్ గౌడ్, హరిగౌడ్, శ్రీహరిగౌడ్, అనురాధ గౌడ్, మౌనికారెడ్డి, పావనిరెడ్డి, వెంకటేష్ గౌడ్ మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజ్ లేవో ఆ జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు. మన సీఎం కేసీఆర్ గారు రాత్రింబాలు కష్టపడి ఈ రెమెడిసిన్ కానీ, ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్కి తీసుకొచ్చి, లాక్డౌన్ తీసుకొచ్చి మంచిగా కంట్రోల్కి తీసుకొచ్చిన ఘనత కూడా మా సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మనం ఈ కరోనా బారిన పడకుండా ఉండాలంటే మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్స్కు, మన పిల్లలకు మనం జాగ్రత్త తీసుకుంటే మనం ఇంకా కొన్ని దినాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా దిక్కెళ్ళి ఎప్పటికి కంపల్సరీ మాస్క్ అనేది కంపల్సరీ అయిపోయింది. కాబట్టి దయచేసి మనం ఇంకా కొన్ని దినాలు కష్టకాలంలోనే ఉన్నాం. ఇంకా కరోనాతో మనం బచాయించుకోవాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో జరిగిన వేడుకల్లో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మిగతా రాష్ట్రాల కంటే అన్ని విధాలుగా తెలంగాణ అభివృద్ధి చెందిందని, తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర అవతరణమని, ముఖ్యంగా కోవిడ్ వ్యాప్తి నివారణలో పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా చాలా బేషుగ్గా పనిచేస్తున్నారని కమిషనర్ అన్నారు. అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ అమరులను స్మరించుకున్నారు. ఏడు సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 8వ తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ శుభాకాంక్షలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆఫీస్ ముందు తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్దల నరసింహ గారు జాతీయ జెండా ఎగురవేసి 7వ ఆవిర్భావ వేడుకలు చేసుకోవడం జరిగింది. దశాబ్దాల కల సాకారమైన శుభదినం, ఎంతో మంది వీరుల త్యాగఫలం మన స్వరాష్ట్రమని రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జై తెలంగాణ అంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో పెద్దల శారద, యాదగిరి, మొగులయ్య, కృష్ణ, కాసిం, ప్రవీణ్, దశరథ్, నరేష్, లింగం, మనీశ్వర్, రాజ్కుమార్, సదానంద్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద తెలంగాణ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భువనగిరి ప్రాంతం క్రియాశీల ఉద్యమం నడిపిందని,
పోరాటంలో అమరులైన వారందరికీ జోహార్లు అర్పించారు. ఇటీవల కోవిడ్తో మృతి చెందిన సాక్షి టీవీ జర్నలిస్ట్ గిరిబాబుకు నివాళులు అర్పించారు. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే గిరిబాబు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బట్టు రామచంద్రయ్య, జర్నలిస్టులు ఎర్రా జాన్సన్, రవికుమార్, వెంకటేష్, నాగరాజు, లక్ష్మీనారాయణ, రాజశేఖర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా శ్రమ కోర్చి పనిచేసినటువంటి చాలామంది జర్నలిస్టులు అనేక త్యాగాలు చేసి ఉన్నారు. ఇక్కడ పనిచేస్తూ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులను కూడా కొంతమందిని కోల్పోవడం, ఇదంతా ఒక చరిత్ర అయితే ఇవాళ అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండడం, ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అల్వాల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా రాజీవ్ రహదారిపై ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు జోహార్లు తెలిపారు. తొలిదశ మొదలు మలిదశ పోరాటం వరకు ఎందరో పోరాట యోధుల అలుపెరుగని పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణ స్వరాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. నాటి ఉద్యమ పోరాటం మొదలు నేటి వరకు అనేక సంక్షోభాలు ఎదుర్కొంటూ మొక్కవోని దీక్షతో వార్తల సేకరణలో అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులను అగ్రభాగాన నిలుపాల్సిన ఈ ప్రభుత్వాలు వారిని వెనక్కి నెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు జర్నలిస్టు సంక్షేమం కోసం ఏదో చేస్తామని అప్పుడప్పుడు ప్రకటనలు చేయడం తప్ప చేసింది శూన్యమని ప్రసాద్ అన్నారు. సాధించిన తెలంగాణలో మన కళ సాకారం చేసుకునే దిశగా జర్నలిస్టు లోకం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టు రవీందర్, ప్రెస్ క్లబ్ నాయకులు రాజేష్, చంద్రశేఖర్, ప్రకాష్, శేఖర్, సువర్ణ, శివకుమార్, మురళి, నరసింహ, ఎల్లయ్య, అల్వాల్ జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి, దేవేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వీరులు తమ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా ఉద్యమంలో వదిలి ఈరోజు మనం స్వరాష్ట్రాన్ని సాధించుకోవడానికి వారి ప్రాణాలను పణంగా అర్పించినటువంటి వారందరినీ మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పలు చోట్ల ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు మాదిరిగా వలయం కనిపించింది. హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ సహా పలు చోట్ల ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీన్ని చూసి ప్రజలు అబ్బురపడ్డారు. తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించారు. దీనిపై ఖగోళ శాస్త్ర నిపుణులు మాట్లాడుతూ దట్టమైన మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో ఘనీభవించిన నీటి బిందువులు ఉంటాయని, వాటిపై సూర్యకిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపారు. మంచు బిందువులపై పడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఇంద్రధనస్సు రంగంలోకి కనిపిస్తాయని తెలిపారు. లాక్డౌన్ల ఎత్తివేత ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా థర్డ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ్ తెలిపారు. ఇందుకోసం ఆయన 3 అంశాల ప్రణాళికను సూచించారు. తక్కువ పాజిటివిటీ రేట్, అత్యధిక మందికి టీకాలు, కోవిడ్ నిబంధనలతో కూడిన పరివర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణలోకి తీసుకొని లాక్డౌన్ల సడలింపులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతి వారం పాజిటివిటీ రేట్ 5% కంటే తక్కువగా ఉండి కోవిడ్ ముప్పు అధికంగా ఉన్న వర్గాలకు 70% టీకాలు వేసి సామాజిక బాధ్యతగా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తుంటే ఆ ప్రాంతాల్లో మాత్రం లాక్డౌన్లు తొలగించవచ్చన్నారు. పరీక్షలను పెంచి జిల్లా స్థాయిలో కంటైన్మెంట్లను ఏర్పాటు చేయడం అంత ప్రభావవంతంగా ఉండదని తెలిపారు. లాక్డౌన్లను అత్యంత నెమ్మదిగా సడలించాలని అభిప్రాయపడ్డారు. భార్గవ్ తెలిపిన సలహాలను ఇప్పటి వరకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారిక మార్గదర్శకాల్లో చేర్చలేదు. దేశంలో కొత్తగా కరోనా కేసుల సంఖ్య మొన్నటితో పోలిస్తే నిన్న కాస్త పెరిగింది. మొన్న దేశంలో 1,27,510 కరోనా కేసులు నమోదు కాగా నిన్న 1,32,788 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటి ప్రకారం నిన్న 2,31,456 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. మరో 3,207 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,35,102కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 2,61,79,085 మంది కోలుకున్నారు. ఇక 17,93,645 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 21,85,46,667 మందికి వ్యాక్సిన్లు వేశారు.
రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేరళ సముద్ర తీరం, అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు బలపడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని పాపన్నపేట ఎస్ఐ సురేష్, వ్యవసాయ శాఖ అధికారి ప్రతాప్ కుమార్ హెచ్చరించారు. బుధవారం నాడు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాపన్నపేటతో పాటు మండల పరిధిలోని లక్ష్మీనగర్, కొత్తపల్లి తదితర గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాలలో విత్తనాలతో పాటు రికార్డులను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మి రైతన్నలను మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా వారు ప్రజలకు సూచించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ 26వ వార్డులో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్నందున వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో సిగ్నల్ కాలనీలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ సిబ్బంది వార్డులో కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 92 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రగతి భవన్లో జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు. తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు. ప్రజలు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానన్న ప్రధాని. నింగిలో అద్భుతం, సూర్యుడి చుట్టూ వలయం. తెలంగాణలో పలు చోట్ల ఆవిష్కృతమైన దృశ్యం. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు. కొత్తగా 1,32,788 మందికి కరోనా నిర్ధారణ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.